పనిచేస్తా ఫ్యూచర్ లో. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి కానీ మీరు ఎంత కాదన్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక పద్ధతి ప్రకారం లిక్కర్ రాని కవిత ఈ స్కామ్ 3,000 కోట్లు మిగులుతాయి కవితకు ఒక సంవత్సరానికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం అంటేనే అవినీతి కుటుంబంగా ముద్ర వేసి విపరీతంగా ఒకవైపు కాళేశ్వరం ఒకవైపు లిక్కర్ స్కామ్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంజెక్ట్ చేయడం మూలంగానే ఈ రోజు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందంటే మీరు దాన్ని సమర్థించారా? నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ కి చాలా పెద్ద సోషల్ మీడియా ఆర్మీ ఉంది కదండి. మరి ఒకవేళ ఈ లిక్కర్ కేసు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటే మరి గడ్డి బీక్తున్నారా బీఆర్ఎస్ సోషల్ మీడియా? ఇప్పుడు మీరు చూడండి, మొత్తం ట్వీట్లు అయితే అబద్ధం చెప్పవు కదండి, సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు అయితే డిలీట్ చేసినా కూడా ఉంటుంది కదా. నా మీద ఎప్పుడైతే కేసు పెట్టారో అప్పటి నుండి నన్ను జైలుకు పంపించే వరకు, నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా నాకు ఒక్కసారన్నా సపోర్ట్గా మాట్లాడిందా మీరు చూడండి. ఓకే, నా మీద ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో పెద్ద నాయకులు ఇవాళ ట్వీట్ పెట్టిన కేటీఆర్ గారు బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ ఒక్కసారన్నా నన్ను డిఫెండ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారని మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ పార్టీకి ఇది చాలా నష్టం జరుగుతుందంటే పార్టీ నాయకులు ఏం చేస్తారండి? అయితే చాలా అట్లా కాదు భయ్, మా నాయకురాలు కరెక్ట్, ఈమె నేను చెప్తున్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాలి కదా, డిఫెండ్ చేసుకోవాలి కదా. కాళేశ్వరం డిఫెండ్ చేసిరా లేదా? మరి ఎందుకు కవితను డిఫెండ్ చేయలేదు?